అందరూ తెలంగాణ వాదులతో సావాసం చేస్తే మా జర్నలిజంలో మేము తెలంగాణ వ్యతిరేకులతో సావాసం చేసినాం. నేను కాంగ్రెస్ బీట్ చూసిన, చిన్న ఛానల్ ఉన్నప్పుడు చూసిన. కాంగ్రెస్ వచ్చిన V6 2011 అక్టోబర్లో జరిగిన తర్వాత కాంతన్న ఇన్పుట్ ఎడిటర్, అప్పుడు కూడా నేను కాంగ్రెస్ బీట్ చూసిన. కాకపోతే మాకు కాంగ్రెస్లో 3 వర్షన్లు కనిపించేది, సమాజానికి 2 వర్షన్లు కనిపించేది. కొంతమంది అనుకూలం, కొంతమంది వ్యతిరేకులు. కానీ మేము 3 వర్షన్లు చూసేవాళ్ళం కాంగ్రెస్లో. ఒకటి పచ్చి సమైక్యవాదులు, ఇక రక్తం కోసినా వాళ్ళు అదే మాట్లాడతారు. తర్వాత ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు తెలంగాణ వాదులు, తెలంగాణ రావాలని కోరుకునే వాళ్ళు, PCC బొత్స సత్యనారాయణ, వాళ్ళు ఈజీగా ప్రెస్ మీట్ పెడుతుండే మా ముందు. ఎవరైతే సమైక్యవాదులు ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలని మాత్రం చెమటలు పట్టిస్తుంటారు. ఎందుకంటే అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళదే. ఇప్పుడు మనమందరం తెలంగాణ వాదులమే, తెలంగాణ రావాలని కొట్లాడుతున్నాం. కానీ తెలంగాణ వద్దని మన హైదరాబాద్లో మన ఉద్యమం చేసే దగ్గరనే పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. అక్కడ గాంధీ భవన్లో జరిగే చాలా మీటింగ్స్, తెలంగాణకు యాంటీ మీటింగ్స్ మొత్తం. దీనిలో 3వ వర్గం ఎవరంటే మన తెలంగాణ వాళ్ళు కూడా అదే దరిద్రంలో కొట్లాడుతుండ్రు. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళేమో తెలంగాణ రావాలని సపోర్ట్ చేస్తే, మన తెలంగాణ వాళ్ళు మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు, వాళ్ళు మాత్రం ఆ సమైక్యవాదులతోనే మాట్లాడుతుంటారు. అసలు మా రిపోర్టర్లలో 2 వర్గాలు ఉండేది. చాలా ఛానల్స్ ఆంధ్ర రిపోర్టర్స్, తెలంగాణ ఛానల్స్ తక్కువ. కొంతమంది తెలంగాణ జర్నలిస్టులు ఉండేవాళ్ళు, పేపర్లకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కాదు. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళంతా పాగో, తూవో, కాకినాడ, తుని వాళ్ళే ఉంటారు, మనోళ్ళు తక్కువ. వాళ్ళు ఏంటంటే ఈ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు, లీడర్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనకేమో చాలా క్వశ్చన్స్ ఉంటాయి అడగనికే. అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నానో, లేకపోతే ఢిల్లీలో ఏం చెప్పిండ్రానో, అసలు వీళ్ళ ప్రాబ్లం అనేది. ఎందుకంటే మన వాళ్ళు చచ్చిపోతున్నారు. అప్పుడు ఇంత పెద్ద టెక్నాలజీ ఫోన్లు లేవు, టీవీ పెట్టుకుని చూసేవాళ్ళం. ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఆత్మహత్యలు జరిగితే గాంధీ భవన్లో వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు ఏంటంటే, వాళ్ళు తెలంగాణ కోసం చచ్చిపోలేరు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి చచ్చిపోయారు, ఫ్యామిలీ ప్రాబ్లం, ఫైనాన్స్ ప్రాబ్లం. వాళ్ళు అసలు తెలంగాణ కోసమే చచ్చిపోలేదు అనేది వాళ్ళు ఫిక్స్ చేయాలి. దానికి మన తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఇంకా వ్యతిరేకించేది ఎవరంటే తెలంగాణ జర్నలిస్టులు కొద్ది మంది మాత్రమే. కనీసం క్వశ్చన్ అడిగే అవకాశం కూడా వచ్చేది కాదు. ఎందుకంటే మొత్తం ఆంధ్రలో ఎగబడేవాళ్ళు. వాళ్ళు కూడా వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చెవుల పోయి జోలు పెట్టేవాళ్ళు రిపోర్టర్లు, వాళ్ళకి ఆంధ్రోళ్ళతోన. మన వాళ్ళు అసలు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు కాదు. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టాలంటే ఇక అంతే, సస్తరాలు. ఆంధ్రోళ్ళ కన్నా ఎక్కువ శత్రువులు అప్పుడు మనకు వాళ్ళు. ఆంధ్రోళ్ళన్నా కొంతమంది పచ్చిగా మాట్లాడుతున్నారు, కొంతమంది పక్కకు పోయి మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఆ పదవుల్లో ఉండి అసలు మాకు టైం ఇచ్చేవాళ్ళు కాదు. మేము మాట్లాడదామంటే కూడా టైం ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఏం క్వశ్చన్లు అడుగుతారో, ఏం సమాధానం చెప్పాలనో, వీళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలి. మేము TJF పిలిపిస్తే అవన్నీ గాంధీ భవన్లో అమలు చేసేవాళ్ళం. ఒకసారి దామోదర రాజనరసింహ ప్రెస్ మీట్ సంథింగ్ ఏదో బైకాట్ చేయమని పిలిపించారు TJF. మేము కెమెరామెన్లు అంతా తెలంగాణ వాళ్ళే. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంపెనీలలో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఈ 3rd, 4th స్టేజ్లో ఉన్న ఎంప్లాయీస్ అంతా తెలంగాణ వాళ్ళే. ఇప్పుడు కూడా ఈరోజు 12 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ పేరు చెప్పుకొని బతుకుతున్న ఛానల్స్లో కూడా మొత్తం ఆంధ్రోలే, HODs. ఇప్పుడు కూడా నేను ఛానల్ పేరు చెప్పదలుచుకోలేదు. తెలంగాణ కొద్దిగా ఉండే గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 5-6 ఇయర్స్ మేనేజ్ చేసిన మంచిగా. అంటే తెలంగాణ వాళ్ళే వచ్చారు, తెలంగాణ వాళ్ళే పనిచేసారు. కానీ తర్వాత దిగజారిపోయింది అది. ఇక కెమెరామెన్ మొత్తం మనోళ్ళు. మేమేమో కెమెరా డౌన్ చేయాలని పంచాయతీ, కవర్ చేయొద్దు. దామోదర నరసింహ ఎక్కడనో ఆయన కాన్స్టిట్యున్సీలో ఆందోళన తెలంగాణ కోసం క్వశ్చన్ అడిగితే మన జర్నలిస్ట్ మీద దాడి చేయించారు కాంగ్రెస్లతో. దానికి పిలిపిస్తే మేము డౌన్ చేయాలి, కెమెరా డౌన్, మేము కవర్ చేయమని మేము అవన్నీ చెప్పిస్తాం. వాళ్ళేమో కెమెరామెన్లు తెలంగాణ వాళ్ళు కానీ రిపోర్టర్లు ఆంధ్ర వాళ్ళు. డౌన్ చేసేది లేదు, ఇంకా కొట్టుకునేంత పని అయింది. అదొక పెద్ద పంచాయతీ. 2 విషయాలు చెప్పదలుచుకున్నా, నాకు చాలా తక్కువ టైం ఉంది. అసెంబ్లీకి బిల్ వచ్చింది, తెలంగాణ బిల్. మేము ఆ సమైక్యవాదులను చూసుకుంటా వాళ్ళ కుట్రలు, లేకపోతే వాళ్ళు అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ చూసి ఏ బిల్ ఏదో వచ్చింది, ఇది పెద్ద డ్రామా, తెలంగాణ రాదని డిసైడ్ అయినాం. ఎందుకంటే ఆడ స్పీకరు అందరూ వాళ్ళే ఉన్నారు, అదంతా ఛానల్స్ మొత్తం అదే నడిపిస్తున్నాయి. అసెంబ్లీ యాక్సెప్ట్ చేస్తే తప్ప తెలంగాణ రాదు అని ఒక వర్షన్, అసెంబ్లీ కన్సెంటే కానీ యాక్సెప్ట్ చేయాలని అవసరం లేదని 2వ వర్షన్. దీని మీద పుటలు చదివి లాస్ట్ మినిట్ వరకు కూడా అది మాకైతే నమ్మకం లేకుండా నిజంగా. అంటే అసెంబ్లీలో బిల్లు పాస్ అయిద్దా కాదా అనేది ఒక పెద్ద టెన్షన్ వర్స్ ఉండే. బట్ ఎనీవే మనం తెలంగాణలో పుట్టినాం, తెలంగాణ వాదులమే. అందుకే నేను V6 నుంచి బయటకు వచ్చిన తర్వాత సిగ్నల్ టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినా. అది కూడా తెలంగాణ బేస్డ్, ఓన్లీ తెలంగాణ కోసమే పనిచేయాలి.
మనకు ఛానల్స్లో ఉన్నప్పుడు చాలా చాలా లైన్లు ఉంటాయి ఛానళ్ళకి, ఒక్కొక్క ఛానల్ ఒకలాగా ఉంటుంది. తెలంగాణ ఛానల్స్, ఆంధ్ర ఛానల్స్ రకరకాలు. గవర్నమెంట్తో మనకు సంబంధం లేదు. తెలంగాణ కోసం పనిచేద్దామని డిసైడ్ అయ్యి తెలంగాణ కోసమే పనిచేస్తున్నా. మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి నాకు. థ్యాంక్ యూ.